रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् आरार्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनिगलितं याबलात् कृच्च भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः। श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులారా, నిన్నటి రోజున 4వ గోప బాలికని మనం మేల్కొల్పుతూ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండ్రు నామం పలవం అని అంటున్నారు ఇక్కడ. మహామాయావి, మాధుడా, వైకుంఠనాథుడా అనేటువంటి నామాల్ని నువ్వు కీర్తిస్తూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి గోపబాలిక మేల్కొని వస్తుందమ్మా. అంతే తప్ప బయట ఉండి ఏవేవో మాటలు మాట్లాడితే ఆమెకేం వినిపిస్తుంది కనుక అని అంటున్నారు. జగత్కారణ తత్వమైనటువంటి పరతత్వం, ఆ నారాయణ స్వరూపం సర్వ సులభమై దిగటానికి కారణం ఎవరు అంటే అమ్మ లక్ష్మీదేవి అట. అందుకే మొదటి నామంలో మామాయన్ అని చెప్తున్నారు ఇక్కడ. మామాయన్ అంటే మహామాయావి, ఎంతటి మాయలు కలిగినటువంటి వాడు. ఎక్కడో పరంపదల్లో ఉండే స్వామి ఇక్కడికి సులభుడై రేపలలో అవతరించాడు, అది మాయ కాదా అంటున్నాడు. చిన్న పిల్లవాడు, 21 రోజులు కూడా రానటువంటి పిల్లవాడు పూతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు, అది మాయ కాదా? శకటాసురుని సంహరించాడు, మాయ కాదా? ఆ రోజున ఆ మడుగులో ఉన్నటువంటి ఆ సర్పం ఉంది, కాళింది మడుగులో ఉన్నటువంటి సర్పాన్ని తన యొక్క పదఘటనతే సంహరించినటువంటి వాడు పరమాత్మ కాదా? 3 లోకాల్ని పెరిగి గొల్చినటువంటి వామనమూర్తి, అది మాయ కాదా? రోటికి కట్టిపడేసింది అమ్మ, మన యశోదమ్మ, అది మాయ కాదా? అంతేకాదు, అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడమ్మా, మట్టి తిన్నాడమ్మా అని చెప్తే కృష్ణ ఏది చూపించి నీ నోరు తెరువు అని అడిగితే ఆ లోపల 14 భువన భాండాలు చూపించి ఆ 14 భువన భాండాల్లో యశోదమ్మ ఎక్కడుందో ఆమె ఏం చేస్తుందో కూడా చూపించట పరమాత్మ, అది మాయ కాదా అని అంటున్నాడు. ఎంతో పరమ ఉదారుడైనటువంటి స్వామి, పరమ స్వతంత్రుడైనటువంటి స్వామి వచ్చి అర్జునుడికి రథసారథి అయ్యట. అర్జునుడి యొక్క రథానికి పూంచేటువంటి గుర్రాలని మాలిష్ చేసి శుభ్రంగా వాటిని కడిగి వాటిని తయారు చేసి యుద్ధంలో ముందుకు నడిపించేటువంటి వాడయ్యాట, అది మాయ కాదా అని అంటున్నారు. మార్కండేయ మహర్షికి ఆ మాయలన్నింటినీ కూడా ఆయన చూపించాట. ఆయన ఒకసారి మింగేశాట మార్కండేయ మహర్షి. ఆయన లోపలికి వెళ్ళి చూసొచ్చాట. ఏం చూసొచ్చాట అంటే లోపల ఉన్నటువంటి 14 భువన భాండాల్లో తాను ఎక్కడున్నాడో కూడా చూసొచ్చాట. ప్రత్యక్ష సాక్షి ఎవరు అని అంటే మార్కండేయ మహర్షి అని చెప్తారు స్వామి యొక్క లీలలకి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన మాయా అంటే ఏమిటి, ఆయన చేయాలి అనుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని తన యొక్క చేష్టల్లో చూపించేటువంటి వాడు కదా అంటాడు. ఒక్కొక్కసారి అగ్నుడు అంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక పిల్లవాడిలాగా మారిపోతాడట. వాళ్ళ ఇల్లు అసలే మణులతో తయారు చేసింది కదండి. ఆ దోగాడేటప్పుడు అలా వెళుతూ ఉంటే ఆ కింద తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకుని ఆ పిల్లవాడిని పట్టుకోవాలి అనేటువంటి దీంతో పట్టుకుంటే ఆ పిల్లాడు దొరకడు కదా. ఏం దొరుకుతాడు? ప్రతిబింబం కదా దొరుకుతుంది. అద్దంలో మన మొహం చూసుకుని పట్టుకుందామని దొరుకుతుందా? ఆయన కూడా అలాగే అజ్ఞానంలో పడిపోయి ఆ పిల్లవాడు దొరకనందుకు ఏడుస్తుంటాడట. అంటే తన ప్రతిబింబం తనకు దొరకనందుకు ఏడుస్తుంటాడట. అమ్మ పని చేసుకుంటోంది,
ఈయనకేమో అమ్మ చంకెక్కాలని కోరిక. క్రోఢు మారోఢు కామహ అని అంటారు. క్రోఢం అంటే చంక. ఆ చంకెక్కాలని కోరిక ఆయనకి. అమ్మ ఏమో చాలా పనిలో ఉంది, కుదరదు పో అని చెప్పేసి అన్నది. మళ్ళీ అంటబడ్డాడు, కుదరదు పో అన్నాడు, అంది. ఇంకా ఊరుకున్నాడు ఆయన. ఎట్లయినా సరే అమ్మ చంకెక్కాలి. ఆ వెళ్ళాడు, వాకిట్లో ముగ్గు పోసింది, బాగా చక్కగా ముగ్గులు వేసుకుంటారు కదండి. ఆ ముగ్గులో పడి దొర్లాట. దొర్లి అక్కడ పడి ఏడుస్తున్నట్ట. పిల్లలకి వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏం చేస్తారండి, కింద పడి అరిచి గీ పెడుతూ ఉంటారు కదా. అలా ఆ ముగ్గులో పడి శుభ్రంగా అన్నాళ్ళటి వాడు కాస్త బాగా తెల్లగా తయారైపోయాడు. ఈ లోపల నారద మహర్షి వస్తున్నట్ట. ఎవరు ఈ పిల్లాడు అని చెప్పేసి అటు ఇటు చూసి తేరిపారు. చూస్తే ఇంకెవరు, జగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపంగా వచ్చినటువంటి కృష్ణుట. అయ్యయ్యో ఏం గతయ్యా ఇది, నువ్వు ఈ ముగ్గులో పడి కొట్టుకుంటున్నావు ఏమిటి అని చెప్పి లేపుకెళ్ళి, ఏమమ్మా యశోదమ్మా, నీ పనులు ఎప్పుడు ఉండేవే కదా, బిడ్డ ఏడుస్తున్నాడు, వాడి సంగతి చూడొద్దా అంటే, నా బిడ్డ అని ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఏమిటి తెల్లగా, నా పిల్లాడి కాదు, నా పిల్లాడు నల్లగా ఉంటాడు, ఇక్కడ చూస్తే తెల్లగా కనిపిస్తున్నాడు కదా అని. అప్పుడు ఒకసారి ఆమె దివ్యంగా చూస్తే తన బిడ్డ అని అనుకుని అప్పుడు ఎత్తుకుని ముద్దాడింది సంఖ్యలోకి. ఈ విధంగా తన కోరికను తీర్చుకునేటువంటి వాడు అని చెప్పేసి చెప్తారు. ఇలాంటి మాయా చేష్టలు కలిగినటువంటి వాడు కదా. దేవకీదేవి అడిగిందని చెప్పి తనకు ముందు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి చూపించి పంపించాడే, అది మాయ కాదా? అలాంటి మహామాయావి అని అంటున్నాడు. బట్ తల్లి బెదిరిస్తే వలవల వలవల ఏడ్చేసేవట. అలా తన యొక్క విశ్వరూపాన్ని అంతటినీ కూడా చూపించాట. 2 సార్లు విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ. ఒకసారి అమ్మకి చూపించాడు, రెండోసారి కురుసభలో వాళ్ళందరికీ కూడా ఒకసారి చూపించడం జరిగింది అనమాట. ఇలా మహామాయావి అని కీర్తిస్తే చాలమ్మా, లోపల ఉన్నటువంటి ఆమె లేచి వస్తుంది అనేటువంటి భావంతో నిన్నటి గోపి బాలికని చెప్తున్నారు. ఇంకా అంతేనే, మా మాయన్ మాధవన్. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు భర్త, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు పరదైవము అని నిర్ణయం చేయాలి అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఒక మాట ఉన్నది, హరిశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో. లక్ష్మిని భార్యగా కలిగి ఉండడం చేతనే ఆయన పరమాత్మ అయ్యాడు అని చెప్పేసి చెప్తారు. అంటే పరమాత్మ తత్వానికి కారణభూతురాలైంది ఏమిటి అని అంటే అమ్మ శ్రీ మహాలక్ష్మి, ప్రక్కనే ఉన్నటువంటి భూదేవి, వీరిద్దరూ కూడా ఆయన యొక్క దేవత్వాన్ని నిరూపించడం జరిగింది అని చెప్పేసి చెప్తారు అనమాట. పరమాత్మలో ఉండేటువంటి పరత్వాన్ని, పరమాత్మలో ఉండేటువంటి సౌలభ్యాన్ని, ఈ రెండిటికి కారణమైనటువంటి లక్ష్మీదేవి సంబంధం చేత మనం కనుక కీర్తిస్తే, మాధవుడు మాధవ అని కీర్తిస్తే వచ్చేస్తాట. అలాంటి స్వామిని హృదయంలో కలిగి అనుభవిస్తున్నటువంటి ఆమెకి ఇలాంటి నామాలతో కీర్తిస్తే కదా ఆయన బయటికి వచ్చేటువంటి, ఆమె లోపల ఉన్నటువంటి గోపబాలిక బయటకు వచ్చేటువంటిది అని అంటారు అనమాట. అంటూ ఇంకో మాట అన్నారు, ఏమన్నారు, వైకుంఠవాస అని కూడా కీర్తించాలి. వైకుంఠము అని అంటే వికుంఠము, వైకుంఠము. కుంఠము అని అంటే మార్పు కలిగినటువంటిది, వైకుంఠము అని అంటే మార్పు లేనటువంటిది. ఎప్పుడు కూడా నిరంతరము ఆనందాన్ని వెదజల్లుతూ, అక్కడ ఆకలి ఉండదు, దప్పులు ఉండవు, అలసట ఉండదు, ఇంకొకటి ఉండదు, ముసలితనం ఉండదు, ఏ ఉండవు అక్కడ. వాడు సదా పశ్యంతి సూరయ తద్విష్ణో పరమం పదం, సదా పశ్యంతి సూరయ. అక్కడ ఉన్నటువంటి నిత్యముక్తుల చేత పరమాత్మ సేవించబడుతూ ఉంటాడట, ఏ మార్పు లేనటువంటిది. మరి మనం ఉండేటువంటిదో అన్ని మార్పులతో కూడినటువంటిది కదా. ఇలాంటి మార్పులతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా ఆ వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ చేరాడు అంటే వైకుంఠం కంటే కూడా ఈ భూదేవి, ఈ భూమండలమే గొప్పది అని చెప్పేసి చెప్తారనమాట ఆ సందర్భంలో. కాబట్టి వైకుంఠవాస అని కనుక మనం కీర్తించేటట్లయితే ఆ నామాలను విని ఆమె యొక్క మనసు చల్లబరుచుకుని లోపల నుంచి లేచొస్తుందర్రా, మీకు ఆ మాత్రం తెలియదా అన్నట్లుగా లోపల నటిగో వాళ్ళ అత్త మేనత్త చెప్పిందనమాట. ఆ మేనమామ గారి భార్య చెప్పిందనమాట. అప్పుడు వీళ్ళు ఈ కీర్తన చేస్తే ఆమె లోపల నుంచి బయటికి వేయించేసి వీరి గోష్ఠిలో కలిసింది అని చెప్పేసి చెప్తారనమాట. అయితే నిన్నటి గోపబాలిక ఎవరు అని అంటే మామాయన్ ఇక్కడ ఉన్నాం మనం, మామాన్ మగళే మేనత్త అని అంటున్నారు. ఇక్కడ మేనత్త కూతురా అని అంటున్నారు కదా. ఎవరి మేనత్త కూతురు అని అంటే ఇక్కడ ఆళ్వార్ల సంబంధంగా చెప్పుకునేటట్లయితే ఆ లక్ష్మీదేవికి తండ్రి ఎవరు అంటే భృగు మహర్షి. భృగు మహర్షి యొక్క కొడుకు ఎవరు అంటే భార్గవ మహర్షి. భార్గవ మహర్షి కొడుకు ఎవరు అని అంటే ఇదిగో ఈ చెప్పినటువంటి తిరుమణి ఆళ్వార్లు. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవికి తండ్రి ఎవరు భృగు మహర్షి, తోబుట్టు ఎవరు భార్గవ మహర్షి.
భార్గవ మహర్షి మనకేమవుతాడు? మనం అమ్మని భావన చేసుకుంటే మనకి మేనమామ. ఆ మేనమామ యొక్క కూతురా అంటే ఆ తిరుషై ఆళ్వార్లు ఎవరు అని అంటే మేనమామ యొక్క కూతురుగా భావన చేస్తారనమాట. ఇక్కడ నాయికా భావన చేస్తారు. అలాంటి తిరుమలశై ఆళ్వారిని నిన్న మేలుకొల్పారు. తిరుమలశై ఆళ్వార్లు ఎంత గొప్పవారంటే ఆయన మహీపుర క్షేత్రము అని దక్షిణాదిలో ఉంటుందిట. యజ్ఞయాగాది క్రతులు చేయాలి, ఎక్కడ చేస్తే ఏ ప్రదేశం అంత బాగుంటుంది అని అడిగితే బ్రహ్మగారు చెప్పారట. మహీపుర క్షేత్రము అని చెప్పేసి ఉంటుంది దక్షిణాదిలో. అక్కడికి వెళ్ళి అక్కడ యజ్ఞయాగాదులు క్రతులు చేస్తే మామూలు కంటే కూడా అత్యున్నతమైనటువంటి ఫలాలను అనుగ్రహిస్తాడు పరమాత్మ అని అంటారు. తూకం వేస్తేట ఈ జగత్తంతా కూడా ఒక పళ్ళెంలో పెడితే మహీపుర క్షేత్రం ఇంకో పళ్ళెంలో పెడితే అది లేచిపోతుందట. ఆ జగత్తంతా కూడా లేచిపోతుంది. అంత గొప్ప క్షేత్రం అంటే ఆ మహీపుర క్షేత్రంలో పుట్టినటువంటి వారిట ఈ నిన్న నిద్రలేపినటువంటి గొప్ప బాలిక ఎవరు? తిరుమలశై ఆళ్వార్లు అని అంటారు. మహాజ్ఞానిటండి. ఈయన సుమారుగా 7,000 సంవత్సరాల పాటు వేయించేస్తున్నారట వీరు ఈ భూమండలం మీద. ఆయన అంతకు పూర్వం అనేక మతాల్లో చేరి ఆ మతాలు అవలంబించారు. ఆ మతాల్లో రకరకాల గ్రంథాలన్నీ కూడా రాశారట. కానీ అసలు పరతత్వం ఏదో నిర్ణయం చేయనప్పుడు అంత ఆత్మజ్ఞానం లేకుండా ఉన్న సందర్భంలో ఉన్నారట వారు తిరుమలశై ఆళ్వార్లు. అలాంటి సందర్భంలో మన పేయాళ్వార్లు అని అంటారే పరమ పురుషులైనటువంటి ముందు లేపినటువంటి 3 ఆళ్వార్లలో ఒక ఆయన ఈ చూశారట. ఈ తిరుమలశై ఆళ్వార్లు రాసినటువంటి దివ్య ప్రబంధాలు అవన్నీ పుస్తకాలన్నీ కూడా బండికి వేసుకొని వస్తున్నట్టు ఆయన. ఈ పేయాళ్వార్లు ఏం చేశారట, ఈయన్ని మనం సంస్కరించకపోతే ఈ పిచ్చిలో కొట్టుకుపోయేటట్టున్నాడని చెప్పేసి ఆ వస్తున్నటువంటి బండికి ఎదురుగా ఒక రోకల్ని నాటారట. రోకలికి నీళ్లు పోయడం మొదలుపెట్టారు. రోకలు నాటడం ఏంటి, రోకలికి నీటి పోయడం మొదలు పెట్టడం ఏమిటి అంటే, ఆ రోకలి కనుక పెరిగి మామూలుగా అది మొక్క నాటి నీళ్లు పోస్తే ఏమవుతుంది, పెరిగి పెద్దదవుతుంది కదా. ఆ ఉద్దేశంతో ఉన్నట్టుగా అంటే వారికి చెప్పడం అనమాట. ఆ రోకల్ని నాటి దానికి నీళ్లు పోస్తూ ఉంటే ఆ తిరుమలశై ఆళ్వార్లు చూసి, ఆళ్వారే ఏమిటిది మీరు పిచ్చి పని చేస్తున్నారు, రోకలు నాటడం ఏంటి, నీళ్లు పోయటం, అదేమన్నా చిగురిస్తుందా, అదేమన్నా పెరిగి పెద్దదవుతుందా అని అడిగారట. నువ్వు చేసే పని కూడా అలాగే ఉందాయా, నువ్వు ఆ రోకలు లాంటివి, ఇతర మతాలన్నీ కూడా ఎలాంటివి అంటే రోకలు లాంటివి, వాటికి నీళ్లు పోసినా కూడా పెరగవు అవి. కాబట్టి దాన్ని పట్టుకుని నువ్వు వేలాడతావేమిటి అని అంటూ తనకి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించారట ఈ పేయాళ్వార్లు. అప్పటి నుంచి వారు మారిపోయి వారు అనుభవంతో 2 దివ్య ప్రబంధాలను మనకు అనుగ్రహించారు అని అంటారు. తిరుచంద విరుత్తము అనేటువంటిది ఒక దివ్య ప్రబంధము, తర్వాత నాన్ముఖం తిరువందాది అనేటువంటి ఇంకొక దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు అని చెప్తారు. ఈయన ఎంత గొప్పవాడంటే తిరుమలశై ఆళ్వార్లు, ఈయన గొప్పతనాన్ని చూసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకసారి వారిని సేవించుకుని వెళదాము, వారి యొక్క గొప్పతనం ఏంటో చూసి వెళదాము అని చెప్పేసి వస్తున్నారు. ఆయన షికారికి బయలుదేరాడు. షికార్ అంటే కారు 2 ఉన్నాయి ఆయనకి. షి అంటే ఎవరు? పార్వతీదేవి. కారు అంటే ఎవరు? నంది. ఆ పార్వతీదేవిని నంది మీద ఎక్కించుకుని బయలుదేరాడు భూమండలానికి ఈయన చూసి వెళ్ళడం కోసం. ఆ షికారికి వచ్చేటువంటి సందర్భంలో తిరుమలశై ఆళ్వారి దగ్గరికి వెళితే వారి యొక్క జ్ఞాన నిష్టం చూసినటువంటి వారే, ఆళ్వారే మీకు ఏదైనా నేను వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఏం వరం కావాలి మీరు కోరుకోండి అని అన్నారట. మొదటిసారి అడిగినప్పుడు అసలు నోరు విప్పలేదట వీరు. రెండోసారి అడిగేసరికి ఆయన కాస్త విసుగు కలిగింది. అవునా, నువ్వేదైనా ఏమి ఇస్తావు, నాకేం అక్కర్లేదు, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కాదు నేనేదో ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఒత్తిడి చేశారట. చేస్తే ఒక పని చేయి, ఈయన ఆ సమయంలో ఏం చేస్తున్నారంటే బొంతలు కుట్టుకుంటున్నారు. ఆ బొంత కుట్టుకునేటప్పుడు ఆ సూది ఉంటుంది చూడండి, ఆ సూది చూపించి ఈ సూదిలో దారం ఎక్కించు చాలు నీకు చేత అయితే అని చెప్పేసి అంతటి అధ్యవసాయం కలిగినటువంటి తిరుమలశై ఆళ్వార్లు అనమాట. ఆ తిరుమలశై ఆళ్వార్లకి సేవ చేస్తూ ఒక ముసలామ సేవ చేస్తూ ఉండేదిట. ఆ సేవ చేస్తున్నటువంటి ముసలామ మీద ఈయనకి దయగలిగింది. నీకేం కావాలి అని అడిగారట. నాకు యవ్వనం కావాలి అని కోరుకుందిట ఆమె. తథాస్తున్నారు. ఆమెకు యవ్వనం సంప్రాప్తించింది. అంటే నిత్య నూతనంగా రోజు రోజుకి అందాన్ని పెంచుకుంటూ యవ్వనాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఆమె చూసినటువంటి ఆ ఊరు రాజుగారు మోహించి పెళ్లి చేసుకున్నాడు. ఈమెమో నవ యవ్వనవతిలాగా పెరుగుతోంది, ఈయనేమో రోజు రోజుకి ఈయనకి ఆ అవతారం కాస్త క్షీణిస్తోంది. అడిగంటే ఏమిటి నీ యవ్వనానికి కారణం ఏమిటి అని అంటే, అక్కడ భక్తిసారులు అంటారు తిరుమలశై ఆళ్వార్లు అని ఉన్నారు, వారిని నేను సేవించుకోవడం చేత వారి వరప్రభావం చేత నాకు ఇది వచ్చింది అని అన్నారట. అయితే నాకు కూడా కావాలి, వెళ్ళి ఆ తిరుమలశై ఆళ్వార్ని లాక్కురండి అన్నారట. అంత ఆయన వస్తారండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన శిష్యుడైనటువంటి కణికండన్ అనేటువంటి మహానుభావుడు ఉన్నట్టు, ఆయన కూడా చాలా గొప్పవాట. వెళ్ళి అడిగారట, ఎలా అయినా సరే తిరుమలశై ఆళ్వారిని రాజుగారు తీసుకురమ్మంటున్నారంటే రాజుగారు రారు అన్నారట. అంత గొప్పవాడు మీ దగ్గరికి రావడం ఏమిటి, ఏదైనా కీర్తించమని చెప్పేసి అడగమండి. ఏదైనా కీర్తించడం అంటే భగవాను కీర్తించినటువంటి నోటితో
తుచ్చులైనటువంటి అధములైనటువంటి రాజుల్ని మా స్వామి అసలు కీర్తించారు పోనా అని చెప్పేసరికి ఈయన వెళ్ళి మళ్ళీ అడిగట్ట ఆమెని, ఎవరు ఆ రాజుగారు. ఆయన రానంటున్నాడు, ఆయన రారట ఆయన, అది ఇది అని చెప్తే ఆయన కంటే గొప్పవాడు ఆయన శిష్యుడు కణికన్నర్, వారి దగ్గరికి వెళ్ళి వారిని అడగండి అని చెప్పారట. కణికన్నర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వారన్నారట, నేను అలాంటి వాడిని కాదయా, నేను ఆ భగవంతుడిని సేవించేటువంటి నోటితో ఇంకా ఇతరులను నేను సేవించను, అది నా నియమము అని చెప్పుకున్నారట. అయితే నేను చెప్పిన మాట నువ్వు విన్నప్పుడు నువ్వు ఈ దేశంలో ఉండేటువంటి అవకాశం కూడా లేదు, నీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి శాసనం చేశారు. మరి రాజుగారు చెప్పినప్పుడు వినాలి కదా. సరే కణికన్నర్ ఏం చేశారట, తిరుమల ఆళ్వారి దగ్గరికి వచ్చారట. ఆళ్వారే, రాజుగారు నన్ను ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోమంటున్నారు, మరి నేను వెళ్ళిపోతున్నాను, మీ సంగతి ఏమిటి అని అడిగారట. నువ్వు లేనప్పుడు నాకు ఇది మాత్రం ఎందుకుట, నేను అక్కర్లేదు, నేను కూడా నీతో పాటు వస్తున్నాను అని చెప్పేసి ఈయన కూడా బయలుదేరి ఈయన సేవించుకునేటువంటి పెరుమాళ్ళు ఉన్నారట. ఆయన పేరు వేగ సేతువు అనేటువంటి పెరుమాళ్ళట. ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇదిగో కణికన్నర్ వెళ్ళిపోతున్నాడు, వాడితో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను, మరి నీ సంగతి నువ్వు కూడా వస్తావా, నేను కూడా వస్తా, అయితే నీ బెడ్డింగ్ చుట్టుకున్నట్ట. ఆ పామును చుట్టుకుని సంకలో పెట్టుకుని ఈయన కూడా బయలుదేరాట. ముందేమో కణికన్నర్ వెళ్తున్నాడు, ఆయన తిరుమల ఆళ్వార్లు వెళ్తున్నారు, ఆ తర్వాత స్వామి పెరుమాళ్ళు వస్తున్నారట. ఇది చూసినటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి దివ్య దేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరూ కూడా నువ్వు ఉన్నావని మేమందరం ఇక్కడికి వచ్చామయ్యా, నువ్వు వెళ్ళిపోతుండే మేము ఎందుకని చెప్పేసి ఆ ఆలయాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు. ఈ లోపల ఏమైంది, అంతా అంధకారం, కంచెంతా కూడా వర్షాలు వాన విపరీతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు సంభవించింది. అప్పుడు రాజుగారికి ఏంటి ఇంత విపత్తు ఉన్నబలంగా వచ్చి పడింది అని చెప్పేసి మంత్రిని అడిగితే మంత్రి చెప్తాట, నువ్వు చేసినటువంటి దుర్మార్గ పని, వెళ్ళి ఆ కణికన్నర్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడు, మళ్ళీ వారిని వెనక్కి తీసుకురానంటే వెళ్ళి సపరివారంగా వెళ్ళి వారికి నమస్కారం చేసుకుని, కణికన్నరే మీరు వేయించేసి ఉండండి, నా తప్పు క్షమించండి అని చెప్పేసి ప్రార్థన చేస్తే మళ్ళీ కణికన్నర్ ఏం చేశారట, ఏమయ్యా ఆయన మళ్ళీ రమ్మంటున్నాడు, మరి నీ సంగతి ఏమిటి అని తిరుమల ఆళ్వారిని అడిగారు. తిరుమల ఆళ్వారిని సరే నేను వెళ్తే నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను కనుక ఏమయ్యా మరి కణికన్నర్ వెళ్తున్నాడు, వాడితో నేను వెళ్తున్నా, మరి నీ సంగతి ఏమిటి అన్నాడు. నేను కూడా వస్తాను, అయితే నీ బెడ్డింగ్ తీసుకువెళ్ళి అక్కడ విప్పి పడుకో, దాని మీద పడుకో అని చెప్పేసి మళ్ళీ అలా తిరుమల ఆళ్వారు చెప్పినట్టుగా నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా అంటే ఆయన బెడ్డింగ్ పట్టుకొని వచ్చేసాడు కదా. మళ్ళీ మేము వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి అక్కడికే చేరుతున్నాము, నువ్వు వచ్చేసి అక్కడే మళ్ళీ సైనించుండు అని అంటే ఆయన చెప్పినట్టే సైనించున్నాడు కదా. అంటే చెప్పినట్టు చేశారట పరమాత్మ. ఎవరు చెప్పినట్టు చేశారట, తిరుమల ఆళ్వార్లు చెప్పినట్టు చేశారట. అందుకని ఆయనకి ఏం పేరు, యథోక్తకారి అని, సొన్నవన్నన్ సైద పెరుమాళ్ అని పిలుస్తారట. అంటే భగవంతుణ్ణే శాసించగలిగేటువంటి భక్తి పరాయణత్వం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే తిరుమల ఆళ్వార్లు అని చెప్పేసి చెప్తారు. వారు అంత గొప్ప నిష్ట కలిగినటువంటి వారు. అలాంటి గొప్ప బాలికట నిన్న నిద్రలేపినటువంటి గొప్ప బాలిక. మరి ఈవేళ 10వ పాసరంలో మన అండాళ్ళ తల్లి మనకేమో మరొక గొప్ప బాలికని మేల్కొల్పుతారు. ఆ విశేషాంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భగవద్ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు మేల్కొల్పటం అంటే ఏంటి, వారి యొక్క ఆభిముఖ్యాన్ని గనక మనం పొందగలిగి ఉండేటట్లయితే, వారి యొక్క విశేషమైనటువంటి కటాక్షాన్ని గనక మనం పాత్రలమై అయితే మనకి పరమాత్మ యొక్క ఆ అనుభవ యోగ్యత అనేటువంటిది మనకి కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని పొందడానికి ఉపాయాలన్నీ కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఏమేం చెప్పాడు, స్వకర్మణ తమభ్యస్య సిద్ధిం విందతి మానవ అంటాడు. అంటే తనకు విహితమైనటువంటి కర్మల్ని ఆచరించడం, భగవదారాధనగా చేయడం చేత పరమాత్మని మనం పొందవచ్చు. ఇది కర్మయోగము అని చెప్పాడు. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని అంటున్నారు. జ్ఞానమున్న పడవతో భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకంగా ఉండేటువంటి పాపరాశి అంతటిని కూడా పోగొట్టుకునేటట్లయితే, అంటే కర్మ తర్వాత జ్ఞానాన్ని కనుక పొందేటట్లయితే తద్వారా పరమాత్మని నువ్వు పొందొచ్చు అంటూ జ్ఞానయోగాన్ని చెప్పాడు. భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచు తత్వేన ప్రవేశించిత పరంతప అని అంటుంది భగవద్గీతలో పరమాత్మ చెప్తూ. అనన్యమైనటువంటి భక్తి చేత ఎవరైతే విశ్వాత్మకుడైనటువంటి నన్ను పొందగలుగురో, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ నాలోనే ప్రవేశిస్తారు. దానికి భక్తి ఏ సాధనము అని చెప్పేసి పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్తాడు. ఒకసారి అర్జునుడికి అనుమానం వచ్చి అడిగట ఈ భగవద్గీత చెప్పే సందర్భంలో, ఏమయ్యా బాగానే ఉంది, అర్జునుడు అడుగుతూ నీకు ఎవరిష్టము అని చెప్పేసి అడిగట. అప్పుడు పరమాత్మ ఏం చెప్పాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పేసి చెప్పారు. అంటే నా ప్రేమించడం అంటే నా మీద ఎవరికైతే అనన్య భక్తి ఉంటుందో ఆ అనన్య భక్తి కలిగినటువంటి వాడంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు
ఆయన చెప్పినటువంటి ఒక చిన్న మాట చెప్పాడు. ఏం చెప్పాడు? యో మద్భక్త సమే ప్రియ అని అంటారు. ఎవరైతే నా యందు ప్రేమ కలిగి ఉంటాడో వాడికి నాకు అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది అని చెప్పాడు పరమాత్మ కృష్ణుడికి. అయితే కృష్ణుడు మళ్ళీ ఊరుకోకుండా ఒక ప్రశ్న వేశాట. ఏమయ్యా, నువ్వంటే భక్తుడికి ఎక్కువ ఇష్టమా, నీకంటే భక్తుడు ఎక్కువ ఇష్టమా, నీకు భక్తుడు అంటే ఎక్కువ ఇష్టమా? రెండు మాటలు. నువ్వంటే భక్తుడికి ఎక్కువ ఇష్టమా, లేకపోతే నీకు భక్తుడంటే ఎక్కువ ఇష్టమా? అంటే ఈ ప్రేమలో ఎవరిది ఎక్కువ, నీదా భక్తుడిదా అని చెప్పేసి అడిగట. అప్పుడు చెప్తాడు పరమాత్మ, ప్రియోహి జ్ఞానిన అత్యర్థమహం సచ మమ ప్రియ అని అంటుంది భగవద్గీతలో. జ్ఞానికే నేనంటే చాలా ఇష్టమయ్యా. నేను జ్ఞానికి అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు భగవంతుడి మీద ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడట అంటే భగవంతుడి కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడు. కాబట్టి జ్ఞానిని ప్రియోహి జ్ఞానిన అత్యర్థమహం సచ మమ ప్రియ అని చెప్పేసి చెప్తాడు. ఎంత ఎంత ప్రేమ కలిగి ఉంటాడు? అత్యర్థం, ఇంత అని చెప్పలేదుట, ఇంత అని నాకంటే ఎక్కువ అంత ప్రేమ కలిగి ఉంటాడయా భక్తుడు నా మీద అని అంటున్నారు. ఆళ్వార్లు కూడా ఒక మాట చెప్తారు. ఎవరు ఆళ్వార్లు అంటే మనకి నమ్మాళ్వార్లు మనకి గుర్తుకు రావాలి. వారేం చెప్తాడు? వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పణిందు అని చెప్పేసి ఒక మాట. అది ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తుల్లో చాలా గొప్పనైనటువంటి శ్రీ సూక్తి. ఏం చెప్తారు? ఏమిటిట? వేదవేత్తలే వైదిక జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు భగవంతుని యందు ప్రేమతో నిత్యసూర్యులైనటువంటి నాయకుడైనటువంటి ఆ పరమాత్మని సేవిస్తారో అని అంటారు అనమాట. సేవించాలి అని అంటారు అనమాట. సో పరమాత్మని పొందాలి అని అంటే ఎవరి అనుగ్రహం మనకి కలగాలి? వేదాన్ని చదివినటువంటి వారు, వేదవేత్తలైనటువంటి వారు, వైదిక విజ్ఞానం కలిగినటువంటి వారిని మనం గనక సేవించి వారిని యొక్క కటాక్షాన్ని మనం పొందగలిగినట్లయితే పరమాత్మ అనుభవం లేదా పరమాత్మ మనకి సులభంగా దొరుకుతాడు అనేటువంటి మాటని సాక్షాత్తు నమ్మాళ్ళ వారి తిరువాయిముడి దివ్య ప్రబంధంలో మనకు అనుగ్రహించారు అని చెప్తాడనమాట. మనం పరమాత్మని పొందడానికి కావాల్సినటువంటివన్నీ సొల్యూషన్స్ ఇచ్చాడు. మనకి చెప్పేటువంటి 4వ అధ్యాయంలో చెప్తారు అవతార రహస్య జ్ఞానము అని చెప్పేసి. పరమాత్మ ఈ భూమండలం మీదకి అవతరించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఈ జన్మ అనంతరం నన్నే పొందుతాడు, నాతోనే ఉంటాడు, వాడికి జన్మ అనేటువంటిది లేదు అని చెప్పేసి చెప్తాడు పరమాత్మ 4వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా పురుషోత్తముడైనటువంటి స్వామి యొక్క వైభవాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు తిరిగి నన్నే పొందుతాడు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట. ఇవన్నీ కాదు అని చెప్పి చివరిలో ఒకే ఒక మాట చెప్తాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మా దుఃఖించద్దు, నువ్వు ఏడవద్దురా అర్జున, నువ్వే నన్ను గనక అన్ని ధర్మాలని వదిలేసి నువ్వే నన్ను గనక శరణి వేడేటట్లయితే నీ పాపాలన్నీ పోగొట్టి నీకు మోక్షాన్ని ఇస్తానురా అని అంటాడు అనమాట. కాబట్టి అంతటి పరమాత్మ మన మీద అవ్యాజమైనటువంటి కృప ప్రేమతో ఉండేటువంటి పరమాత్మని పొందాలి అని అంటే మనకంటే ముందున్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొందినటువంటి వాళ్ళు వారిని మనం ఆశ్రయిస్తే తద్వారా మనం పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాము. అలాంటి వారిని మేలుకొల్పేటువంటి ప్రయత్నంలో ఈవేళ 6వ గోపబాలకింటికి 5వ గోపబాలకింటికి మన అండల్ గోష్ఠి వచ్చారు. వారు ఈ పాసనంలో ఏమంటున్నారో ఒకసారి పాడుకుందాం. ఈవేళ గోపబాలకి ఎలాంటిదిట అంటే పరమాత్మయే నా కోసం వ్రతం చేసి నన్ను పొందాలి అనేటువంటి స్థిరమైనటువంటి అధ్యవసాయం కలిగినటువంటి ఆమెట సిద్ధోపాయ నిష్ఠురాలు. నేను వెళ్ళడం ఏమిటి? పరమాత్మ నాకు సాధనాన్ని భావించినప్పుడు నేను ప్రయత్నం చేయాల్సిన పనే ఉంది, నన్ను పొందడానికి పరమాత్మే నా దగ్గరికి రావాలి అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయంలో ఉన్నటువంటి గోపబాలకిట ఈమె అని అంటున్నారు. పరమాత్మ ఎలాంటి వాడండి? ఆనంద స్వరూపుడు, మనకి నిత్యము ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ ఆనందాన్ని పొందడానికి 2 రకాలుగా వాళ్ళు ఉంటారట. ఏమిటట? ఆనందం బ్రహ్మణో విద్వాన్ అనేటువంటిది ఒకటి. అంటే ఏమిటి? బ్రహ్మ యొక్క ఆనందమును ఎరిగినటువంటి వాడు. అంటే బ్రహ్మ ఆనందాన్ని ఎరిగినటువంటి వాడు అని అంటే ఆ ఎరగడానికి నువ్వు చేయాల్సినటువంటి సాధన ఏదో ఉంది, సాధన చేసి బ్రహ్మానందాన్ని పొందేటువంటి వాడు. ఒకటైతే ఏషహ్యేవానందయాతి, ఆ పరమాత్మే వీడిని ఆనందింపజేసేటువంటి వాడు. 2 వర్గాల వాళ్ళు ఉంటారు. తాను సాధన చేయడం ద్వారా పరమాత్మని పొందేటువంటి వాళ్ళు ఒకటైతే, పరమాత్మే నాకు సాధనము అని చెప్పేసి ఏషహ్యేవానందయాతి, ఆనందం ఏదో ఆయన ఇస్తాడు నాకు అనేటువంటి భావంతో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ లేపేటువంటి గోపబాలిక ఎలాంటిది అంటే ఆనందో బ్రహ్మణో విద్వాన్ అనే దాన్ని కంటే కూడా ఏషహ్యేవానందయాతి, పరమాత్మే నాకు ఆనందాన్ని కృప చేస్తాడు అనేటువంటి నిశ్చలమైనటువంటి భక్తితో ఏకరూపకంగా ఉండేటువంటి ఒక గోపబాలిక ఈవేళ గోపబాలిక. వారిని మేల్కొల్పుతున్నారు. వారిని మనం పాసురంతో పాడుకొని దానిలో ఉన్న విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ్ దివ్య తిరువడిగళే శరణం. நோத்துச்சுவர்க்கம் புகுகின்றம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துழாய் முடிநாராயணன்
நம்மாள் போத்த பரதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழிந்த கும்பகர்ணனும் தோத்தம் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தனந்தலுடையாய் அருங்குலமே தேத்தமாய் வந்து తిరవేలురెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఏమంటున్నారు ఈ పాశ్రంలో? ఈమె ఎలా ఎలా ఆ శయ్య మీద పడుకొని నిందిట. ఎలా పడుకొని నిందిట అంటే నోతుచ్చు వర్గం పోయింద్రమ్మనాయ్. నేను రాకముందే ఈ నోమంతా మనం అనుకున్నటువంటి నోమును నువ్వు నోచేసి దాని ఫలంగా భగవద్ అనుభవం చేస్తూ పడుకున్నావుటమ్మా. అంటే అందరూ కలిసి కదా వ్రతం చేద్దాం అనుకున్నారు. తీరా ఆమె పరిస్థితి చూస్తే ఎలా ఉందిట? భగవద్ అనుభవంలో నిమగ్నమై ఉన్నటువంటి గోప బాలిక. అందరం కలిసి చేద్దాం అనుకున్నటువంటి దానివి నువ్వు ముందే వ్రతం చేసి తత్ఫలంగా పరమాత్మానుభవం పొందుతున్నట్టు దానిలాగా కనిపిస్తున్నావే తల్లి. తలుపు తెరవకపోయినా పర్వాలేదు. నో తుచ్చి వర్గం పుహిగిండ్రమ్మనాయ్. నువ్వు లేచి వచ్చి తలుపు తెరవకపోయినా పర్వాలేదమ్మా. మా అత్తముంతారో వాసలు తిరువాదార్. కనీసం తలుపు తిరగపోతే తిరగపోయావు. నీ నోటితో ఒక మాటన్నా మాట్లాడవా? ఒక మాటైనా పలకవా అమ్మా అని అంటున్నారు. ఏమర్రా, నేను పరమాత్మని ముందే ఏదో వ్రతం చేసేసి తత్ఫలంగా పరమాత్మని పొంది నేనేదో ఆనందాన్ని అనుభవిస్తున్నాను, పరమాత్మతో కలిసి ఉన్నాను అని అంటున్నారే మీరు. మీకు ఎట్లా తెలిసింది అసలు ఇక్కడ పరమాత్మ ఉన్నాడా అనేటువంటి భావంతో ఆమె లోపల నుంచి అడిగితే వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా తత్తుడాయ్ ఉడినారాయణన్. కిరీటం యందు ఆ తులసి మాలలు ధరించినటువంటి వాడు. అంటే పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి మనకేమి ఎలాంటి వాసనలు వెదజల్లుతూ ఉంటాయట అంటే పవిత్రమైనటువంటి తులసి వాసనలు వెదజల్లుతూ ఉంటాయట. తులసి అంటే అతి ఇష్టం, అతి ప్రేమ ఆయనకి. తులసి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది ఎంత ప్రేమ మనకి తెలుసు కదండి. ఏం తెలుసు మనకి? దేనికి దొరికాడు ఆయన? రుక్మిణీదేవికి దేనికి దొరికాడు? ఈమెదో వ్రతం చేసింది సత్యభామ. ఏమిటా వ్రతం? భగవంతుడిని ఇచ్చేసి మళ్ళీ కొనుక్కుందామని చెప్పేసి అనుకుంది. నారదుడికి వ్రతం చేస్తూ ఫలంగా ఎవరో దానం చేయాలి కదా. దానం చేయడంలో ఏం చేసేసింది? తన భర్త అయినటువంటి కృష్ణుడే దానం చేసేసింది. మళ్ళీ కృష్ణుడి దానం చేస్తే కృష్ణుడు లేకపోతే ఉండలేదు కనుక మళ్ళీ కృష్ణుడిని నేను కొనుక్కుంటానండి. కృష్ణుడిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసింది? వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి 7 వారాల నగలు పెట్టింది, అత్తగారు ఇచ్చినటువంటి నగలన్నీ పెట్టింది, దాని దగ్గర ఉన్నటువంటి సంపద అంతా పెట్టింది ఒకవైపు, ఆయనేమో ఇంకో వైపు కూర్చోబెట్టింది. ఎంత పెట్టినా పరమాత్మ లేవటం లేదు. చివరికి ఏం చేయాలో తోచగా ఏడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రుక్మిణమ్మ వచ్చింది. ఏమమ్మా నేను కంగారు పడతాను, నేనున్నాను కదా అని చెప్పేసి ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి భక్తితో ఆ తులసి దళాన్ని అక్కడ పెట్టిందిట. అక్కడ దాకా కూర్చున్నటువంటి పెరుమాళ్ భయం పైకి లేచేశాడు. దేనికి వంగాడు ఆయన? తులసి. తులసేనా? భక్తితో సమర్పించినటువంటి తులసికి వంగాడు ఆయన. కాబట్టి తులసి గొప్పదా? పరమాత్మకి సమానమైనటువంటి తులనం చేయగలిగినటువంటి ఎవరు అని అంటే తులసి అని అంటున్నారు అనమాట. కాబట్టి ఆ తులసి మాలలు ఎప్పుడు కూడా వైజయంతి మాల అనుకుంటుందిట. ఆహా నేను ఒక్కదాన్నే కదా స్వామి యొక్క గళసీమలో ఎప్పుడు ఉండేది అని గర్వపోతూ ఉంటుందిట వైజయంతి మాల. ఎప్పుడైతే గోదాదేవి పుట్టిందో ఆమె ఇచ్చినటువంటి ఆ తులసి మాలని ఎక్కడ చుట్టుకోవడం మొదలుపెట్టాట? కిరీటానికి చుట్టుకోవడం మొదలుపెట్టాట. ఆ విధంగా వైజయంతి మాల యొక్క గర్వం అణిచింది తులసి వల్ల అని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి తులసి సౌరభం ఆ వాసనలు వెదజల్లుతున్నాయమ్మా నీ యొక్క గది నుంచి అని అంటున్నారు అనమాట. ఏం చెప్పారు ఇక్కడ? నాతత్తుడాయుడి నారాయణన్, ఆ తులసిమాలలు ధరించినటువంటి ఆ నారాయణుడు నమ్మాళ్ పోత పరై తరుం పుణ్యనాళ్. మనకి పరై అనేటువంటి ఫలాన్ని లేదా తప్పటిని ఇచ్చేటువంటి ఒక పుణ్య పురుషుడు కదమ్మా స్వామి. పండొరునాల్ అన్నా కూడా ఈమె మేల్కొని లేవటలేదు. లేవకపోయేసరికి ఇంకొక మాట వాడుతున్నారు వీడు ఇక్కడ. కూతత్తిన్ వాయ్ వీండ కుంభకర్ణనం తోత్తమునకే పెరులు తేల్తా అందందానో అని అంటున్నారు. పండొరునాల్ ఒకప్పుడు కూతత్తిన్ వాయ్ వీళింద కుంభకర్ణనం, దీపం మీద పడి మాడి మసైపోయినటువంటి ఒక పురుగు లాంటి వాడు ఒకడున్నాడు. ఎవరు వాడు? కుంభకర్ణుడు. కుంభకర్ణుడితో నువ్వు పోటీ పడి, కుంభకర్ణుడు అనగానే వాడికి ఒక ప్రత్యేకత ఉంది. వాడు ఎప్పుడు నిద్రపోతుంటాడు. 6 నెలలు నిద్రపోతే ఒక రోజు లేచి బాగా తిని మళ్ళీ పడుకుంటే మళ్ళీ 6 నెలలకు లేస్తాడట. అలాంటి వాడితో పోటీ పడి వాడిని కూడా ఓడించి వాడికి ఉన్నటువంటి సంపదంతా కూడా నీకు బహుమతిగా పొంది ఇంకా నిద్రిస్తున్నావా అని అంటున్నారు అనమాట. తోతమునకే పెరుంతుయల్తాను, ఒక పెద్ద నిద్రని నీకు ఇస్తే ఆ నిద్రని వహించి నువ్వు నిద్రపోతున్నావుటమ్మా. ఆ తనందలుడయాయ్ అరంగులమే అని అంటున్నారు.
గాఢ నిద్ర నీకు ఇచ్చాడు కదా, ఎంత ఆత్మానందలుడే అధికమైనటువంటి నిద్ర కలిగినటువంటి ఓ తల్లి, అరంగులమే శిరోభూషణమైనటువంటి దాన, నువ్వు నిద్ర నుంచి మేల్కొని రావాల్సింది. ఆ వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలి? తేతమాయ వందొత్తిరా, అన్ని సర్దుకొని రావాలి. నువ్వు నిద్రిస్తూ పరమాత్మానుభవంలో ఉండి నీవు అన్ని మర్చిపోయి గబాన్ని లేచొచ్చావనుకో, అది కుదరదమ్మా. నువ్వు వచ్చేటప్పుడు అవన్నీ సర్దుకొని వచ్చి ఆ తలుపు తెరిచి మాకు నీ యొక్క దివ్యమైనటువంటి ఆ వైభవాన్ని మాకు ప్రకటింపజేస్తే నిన్ను ముందుంచుకుని మేము వెళితే పరమాత్మ మాకు సులభంగా దొరుకుతాడు, కనుక నువ్వు లేచి రావాల్సింది అని చెప్పేసి ప్రార్థన చేస్తారు వెళ్ళి పాసనల్లో. నోతుచ్చు వర్గం పుహిగిన్రమ్మనాయ్, ఏమమ్మా నోవు నోచి స్వర్గానికి వెళ్ళిపోతున్నటువంటి లేదా స్వర్గ ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి దానిలాగా ఉన్నావే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఉపాయం ఏమిటి అని అంటే పరమాత్మయే ఉపాయం అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెయ్యక్కర్లేదు. అంటే నేను శేషభూతుణ్ణి, నేను పరమాత్మకి చెందినటువంటి వాడిని, ఆయనే రక్షకుడు అనేటువంటి అధ్యావసాయం కలిగినప్పుడు నేను చేయాల్సినటువంటి పనేమీ లేదు కనుక పరమాత్మనే నేను అనుభవిస్తూ ఉండేటువంటి వాడను, ఏం ప్రయత్నం చేయక్కర్లేదు అనేటువంటి భావనతో ఉండేటువంటి అధ్యావసాయంలో ఉండేటువంటి గోప బాలికట. అంటే అన్నీ చెప్తాయి. ఏం చెప్తాయి? సర్వే వేదాహ సర్వే వేద్యాహ సశాస్త్రాహ సర్వే యజ్ఞాః సర్వ ఇద్యాశ్చ కృష్ణః విదుః కృష్ణం బ్రాహ్మణాస్తత్వతో ఏ తేషాన్ రాజన్ సర్వయజ్ఞా సమస్తాహ అని అంటారు. సమస్త వేదాలు, సమస్త శాస్త్రాలు, సమస్త పురుషార్థాలు, సమస్త యజ్ఞాలు, సమస్త ఇష్టులు అన్నీ కూడా ఎవరు అని అంటే కృష్ణుడే. ఎవరైతే ఆ కృష్ణుని యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళందరికీ కూడా సర్వయజ్ఞాలు చేసినటువంటి ఫలం లభించి కృష్ణుడే తనవాడవుతాడు అనేటువంటి భావనతో వీళ్ళు చెప్తున్నారు అనమాట. అందుకే పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా చెప్తాడు, ఏ యో మామేవ మసమ్మూఢా జానాది పురుషోత్తమం స సర్వతి విధృజతి మాం సర్వభావేన భారత. పురుషోత్తముడైనటువంటి నన్ను ఎవరైతే తెలుసుకుంటాడో వాడు సర్వము ఎరిగినటువంటి వాడై సర్వభావాలను త్యజించి నన్నే పొందుతాడు అని అంటాడనమాట. కాబట్టి ఇలా నోము నోచి నిద్రిస్తున్నటువంటి అంటే ఆ ఫలంగా వచ్చినటువంటి నిద్ర అంటే భగవంతుడు సర్వ వ్యాపారాలు విరమించి భగవంతుడి ఎందే దృష్టిని నిలబడి అధ్యావసాయాన్ని నిలబడి గొప్ప బాలిక అని అంటున్నారు. ఇక్కడ స్వర్గం అంటే ఏమిటండి? మళ్ళీ అదొక ప్రశ్న. స్వర్గానికి ముందే వెళ్ళి స్వర్గ ఫలాన్ని అనుభవిస్తున్నావా అని కదా వీళ్ళు అంటున్నారు. స్వర్గము అని అంటే ఏంటి? ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది? మామూలుగా అయితే దాన ధర్మాలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మనకి స్వర్గం వస్తుందిట. ఆ స్వర్గం ఎలాంటిదిట అంటే స్వర్గానికి వెళ్ళిన తర్వాత మనం మూటలు మోసుకెళ్తాం. ఏం మూటలు మోసుకెళ్తామండి? పుణ్యపు మూటలు. అంతకు ముందు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఇలాంటివి ఉంటాయి కదా. ఆ మూటలు మోసుకొని వెళితేట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రుడు ఏం చేస్తాడట? ఒక వాచ్ పెడతాడట. ఆ వాచ్ పెట్టి ఏమయ్యా నువ్వు తెచ్చుకున్నట్టు పుణ్యానికి నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావు, నీకు 10 రోజులే అవకాశం ఉంది అని చెప్తాడట. అంటే ఈ మూటలు 10 రోజుల వరకే పనికి వస్తాయి అనమాట. ఈ వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఆనందం అనిపిస్తాడు? ఒక రోజు గడవంగానే అమ్మో అప్పుడే ఒక రోజు అయిపోయిందా, నేను వెళ్ళిపోవాలా స్వర్గం విడిచేసి, అబ్బో 2వ రోజు అయిపోయిందా, అబ్బో 3వ రోజు అయిపోయిందా. క్షీణపుణ్యే మత్స్యలోకం విషయం. ఎలా 10 రోజులు అయ్యేసరికి వీడు తెచ్చుకున్న పుణ్యం అంతా అయిపోతే ఏం చేస్తాడు? క్షీణపుణ్యే మత్స్యలోకం విషయం. ఒక్క తోపు దోస్తాను రా, మళ్ళీ వెళ్ళి ఎక్కడ పడతావు నువ్వు? భూలోకంలో పడతావు. అది స్వర్గం అంటే. ఆ స్వర్గం కాదు మనకు కావాల్సి. ఏం స్వర్గం కావాలి? నిరంతరం పరమాత్మని చేరి పరమాత్మానుభవం చేస్తూ పరమాత్మకే కైంకర్యం చేసేటువంటి స్వర్గం కావాలి. ఆ సీతమ్మ కూడా చెప్తుంది, ఆ స్వర్గాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు అని అంటే కృష్ణుడు. కృష్ణ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడిని ఆశ్రయించాలి అని చెప్తూ రామచంద్రుడితో అడవికి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు? నువ్వు వద్దు సీత, నువ్వు ఉండు, ఆగు, అత్తగారిని చూసుకో, నాన్నగారిని చూసుకో, తమ్ముడైనటువంటి భరతుడిని చూసుకో, లక్ష్మణుని చూసుకో, నేను ఒక్కడనే వెళ్ళొస్తాను అన్నట్ట. అబ్బాయి నాకు నీతో కలిసి ఉండకపోతే నాకు స్వర్గం ఏమవుతుందయా? నీతో విడిపోతేనే నాకు నరకం లాంటిది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? యస్త్వయా సహస స్వర్గ నిరయో యస్త్వయా వినాహ. నీతో కలిసి ఉండటమే నాకు స్వర్గము, నిన్ను వీడి ఉండడమే నాకు నరకమయా. కనుక నేను నీతోనే కలిసి నీతోనే ఉండి నీతోనే అనుభవిస్తూ నేనే నీతో పాటే ఉంటాను, అదే నాకు స్వర్గం లాంటిది అని అంటారనమాట. అలాగే ఈ ఉన్నటువంటి గోపబాలికి కూడా పరమాత్మని చేరి ఆ స్వర్గాన్ని అనుభవిస్తున్నదా అని అంటున్నారు. ఏమమ్మా నువ్వు మాకు రక్షకురాలు కదా, ఈ సమూహం మేము వచ్చిన 5 లక్షల మంది కుటుంబాల నుంచి వచ్చినటువంటి గోపబాలికలమే, మా అందరికీ కూడా నువ్వు భగవత్ ప్రాప్తిని కల్పించగలిగినటువంటి సమర్థురాలు కదా, ఇంకా నిద్రిస్తున్నావేమిటి? మా అత్తమంతారారో వాసాలు తిరువాదార్. నువ్వు తలుపు తెరవకపోతే తెరకపోయావు గనక ఒక్క మాట మాట్లాడమ్మా నువ్వు అని అంటారనమాట. ఆంజనేయ స్వామి ఆ లంక నుంచి బయలుదేరాడు, ఆ లంకను కాల్చేశాడు. సరే అమ్మా నేను వెళ్ళొస్తాను మరి అని అంటే, సరేనైనా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి చెప్పిందిట. ఈయన రావడం ఆలస్యం అయిందిట. ఈ రావడం ఆలస్యం అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ వానర బృందం అంతా ఉంది కదా,
జాంబవతుడు, అంగదుడు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారట. ఇంకో క్షణం ఇక ఆలస్యం అయిపోయింది. ఆంజనేయ స్వామికి ఏదో గ్లాన్ అయింది, ఆంజనేయ స్వామి రావటం లేదు, అంటే సీతమ్మ జాడ తెలియలేదనమాట. ఆంజనేయ స్వామి రాకపోతే మనం వెళ్తే ఇదిగో ఆంజనేయ స్వామి రాలేదు అని చెప్పి మనం అక్కడికి వెళితే దాన్ని విన్నటువంటి రాముడు ఆయన బతకడు, ఆ రాముడు లేకపోతేనేమో లక్ష్మణుడు బతకడు పోతేనేమో సుగ్రీవుడు బతకడు, అందరూ చచ్చిపోతారు. ఇవి మాట్లాడి మనం అక్కడ ఎందుకు చెప్పాలి కనుక మనం అందరం మనమే ఇక్కడ చచ్చిపోదాం అని చెప్పేసి అలా ఉద్యుక్తులు అవుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి సింహనాదం చేసుకుంటూ వచ్చాట ఎవరు? ఆంజనేయ స్వామి. వచ్చిన వాడు ఏం చెప్పాడు? పశ్యతి సీత, నేను సీతను చూశాను, అదొక్కటి చాలు వాళ్ళని నిలపడానికి. నువ్వు ఎట్లా వెళ్ళావు, నువ్వేం చేసావు, నువ్వేం తిన్నావు, నిన్ను ఎవరేమన్నారు అవల్ల అడగలే, అవన్నీ ఏం చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? సీతమ్మని నేను చూశాను అన్నాడు. సో సీత అడ్రస్ దొరికింది కదా, అంటే మనం జీవించున్నట్టే. మనం జీవించున్నామంటే ఈ మాట చెప్పినప్పుడు రాముడు కూడా జీవించున్నట్టే అనే భావన. కాబట్టి నువ్వు రాకపోయావమ్మా లోపల నుంచి, కనీసం లోపల నుంచి నువ్వు ఒక మాటన్నా మాకు మాట్లాడవమ్మా అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ. సో అంతేగా సీతావియోగంతో బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తి కూడా ఒక మాట అంటాట. ఆంజనేయ స్వామి వచ్చి వివరంతా చెప్పిన తర్వాత చెప్పక పూర్వమే అడుగుతాట ఆంజనేయ స్వామిని, ఎవరు? మన రామచంద్రమూర్తి. మధురాలాప కిమహ మమ భామిని, మధురంగా మాట్లాడగలిగినటువంటి నా భార్య అయినటువంటి సీతమ్మ ఏం మాట్లాడిందో ఒక్క మాట చెప్పాయా, ఆ మాటలు వింటే నేను బతుకుతాను అన్నట్టుగా చెప్తాట. కాబట్టి ఆ మాట అంతది గొప్పది అని చెప్తూ నాతత్తుడాయముడి నారాయణన్ అని అంటున్నారు అనమాట. ఏమమ్మా, ఆ కిరీటం యందు తులసి మాలలు ధరించినటువంటి స్వామి కృష్ణుడు నీ దగ్గరే ఉన్నాడు, ఆ అనుభవం నువ్వు పొందుతున్నావు అని. ఎలా తెలిసింది వీళ్ళకి? నాతత్తుడాయముడి అంటే ఆ కిరీటంలో తులసి మాలలు. తులసి ఎంత గొప్పది అని అంటే స్కాంద పురాణంలో చెప్తారట. ఈ సముద్రం మదించిన తర్వాత సరే చివరిగా ఎవరు వచ్చారు? ఆ ధన్వంతరి వస్తూ అమృత కలశాన్ని తీసుకొస్తున్నారట. ఆ అమృత కలశాన్ని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ రాక్షస మూక కదండి, వెళ్ళూరుకుంటారు, ఇది నాకు కావాలని ఎగబట్టేటప్పుడు అది కొంచెం తొడికిందినప్పుడు దానిలో నుంచి ఒక బిందువు కింద పడిందిట. ఆ బిందువే ఎలా మారింది అని అంటే తులసిలాగా మారింది అని చెప్పేసి చెప్తారనమాట. అందుకే తులసిని ఏమంటారు? తుల్యం సీదత ఇది తులసి, భగవంతుడితో సమానమైనటువంటి తులన చేయగలిగినటువంటి ఎవరు అని అంటే తులసి అని చెప్పేసి చెప్తారనమాట. తులసిట మామూలుగా పరమాత్మను అర్చించాలంటే మనం అనేక రకాల కాగిత పూలు, ఆ పూలు, ఈ పూలు, ఏ వాసన లేని పువ్వు, బుధవర్గం లేని పురంగా అన్నట్టుగా ఏవేవో పూలన్నీ తీసుకొచ్చి కట్టేస్తా. అంటే ప్రీతితో తీసుకొచ్చింది ఏదైనా పరమాత్మ. పత్రం పుష్పం ఫలంతో యోమే బచ్చా ప్రయుక్తనన్నాడు. అంటే భక్తితో ఇచ్చింది ఏదైనా స్వీకరిస్తాడు. కానీ పరమాత్మను అర్చించేటప్పుడు ఎలాంటి పూలు ఇవ్వాలంటే మనం పూలతో అర్చన చేయాలో ఇక్కడ చెప్తున్నారు. 1000 వాటిని ఏమంటారు, మామూలుగా మనం అర్చించేటువంటి పూల కంటే కూడా 1000 కలవ పూలతో అర్చిస్తే అది గొప్పట. 1000 కలవ పూలు బదులుగా ఒక తామర పువ్వుతో అర్చిస్తే అంత ఫలాన్ని ఇస్తుందిట. 1000 తామర పువ్వులతో అర్చిస్తే ఒక సహస్రదళ తామర పువ్వు కమలంతో అర్చించినంత ఫలం కలుగుతుందిట. అలాంటి సహస్రదళ కమలాలతో అర్చిస్తే ఏమవుతుందిట? ఒక సంపెంగ పువ్వుతో సమానం అవుతుందిట. సంపెంగ పువ్వు అంటే పరమాత్మకి చాలా ఇష్టము. ఎందుకది అనాఘ్రాత అని అంటారు సంపెంగని. మిగతా పుష్పాలన్నిటి మీద కూడా ఈ తుమ్మెదలో, ఈగలో, ఇంకేవో వాలి దానిలో ఉన్నట్టు మధురాన్ని స్వీకరిస్తాయి. అవి ఎంగిల్ చేసిన పుష్పాలు అవుతాయిట. కానీ ఆ సంపెంగ పువ్వు దగ్గరికి ఏది కూడా వెళ్ళదుట. అలాంటి ఫలాన్ని ఇస్తుందిట సంపెంగ పువ్వు. 1000 సహస్రదళ కమలాల చేత అర్చిస్తే కలిగేది ఒక్క సంపెంగ పువ్వు. అలాంటి సంపెంగ పువ్వులు 1000 సంపెంగ పువ్వులతో అర్చిస్తే ఎంత ఫలం కలుగుతుందిట అంటే ఇదిగో ఒక్క తులసి దళంతో అర్చిస్తే అంత ఫలం కలుగుతుంది అని చెప్తున్నారు. తులసి కాష్టాలు ఉంటాయి, అంటే అర్థం ఏంటి? తులసి వేళ్ళు ఉంటాయి కదా, అది అయిపోయిన తర్వాత ఆ తులసి వేళ్ళు తీసుకుని దాంతో గనక చక్కగా ఒక పాయసాన్ని తయారు చేసి పెరుమాళకి నివేదించి దాన్ని 10 మందికి పెడితే 1000 మందికి సంతర్పణ చేసినటువంటి ఫలం లభిస్తుంది. అది కూడా కార్తీక శుక్ల ద్వాదశి నాడు చేయాలి అని చెప్తారనమాట. అంత శక్తివంతమైనటువంటిది తులసి అని చెప్తూ నమ్మాళ్ పోతప్పరై తరుం పుణ్యనాలమ్మ, మాకు మంగళం పాడగానే మాకు పుణ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు? పుణ్యం అంటే ఏమిటి? పరై అనేటువంటి సాధనాన్ని మాకిచ్చి ఇచ్చేంత పుణ్యపురుషుడమ్మా. అలాంటి ఆ పాడగానే ఆయన ఆనందం పడి మాకు ఆ పర అనేటువంటి సాధనాన్ని ఇచ్చేటువంటి వాడు పుణ్యుడు. కనుక పరమాత్మానుభవంలో ఉన్నటువంటి నువ్వు లేచి రావమ్మా అని చెప్పేసి లేపుతున్నారు అనమాట. ఇంకా చెప్తూ ఏమన్నారు ఇక్కడ? పండొరునాల్ కూతత్తిన్ వాయు వీంద కుంభకరణం తోత్తమునకే పెరంతు వెళ్తా అందాను. నువ్వు ఆ కుంభకరుణుడితో పోటీ పడి
ఆ గెలిచి కుంభకర్ణుడి యొక్క నిద్రని నువ్వు బహుమతిగా పొందావా అని అంటారు. బ్రహ్మగారిని తపస్సు చేశారండి ముగ్గురు. రావణుడు చేశాడు, విభీషణుడు చేశాడు, వీడు మనవాడు కూడా చేశాడు. ఎవరివాడు? కుంభకర్ణుడు. ముగ్గురు తపస్సు చేశాడు. రావణుడు ఏం కోరాడు? నేను ఎవరి చేతిలో చావను, అందులో అసలు మనుషుల చేతిలో నీ చావకుండా ఉండేట్లుగా నాకు వరం అని కోరేట రావణాసురుడు. విభీషణుడు ఏమన్నట్ట? నేను నాకు భక్తి కలిగి ఉండి పరమాత్మని సేవించే విధంగా నాకు అలాంటి అనుగ్రహం అని చెప్పేసి విభీషణుడు కోరుకున్నట్ట. వీడేం కోరుకున్నట్ట? రాక్షసులకి దేవతలంటే ఇష్టం ఉండదు కదండి. వాళ్ళని ఎప్పుడు లాక్కొచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి ఆనందాన్ని అనుభవిస్తుంటారు కదా. కాబట్టి మనం వాళ్ళతో పొద్దుస్తమానం వాళ్ళతో మనం ఎంత తగాదాలు ఎందుకు పడతాం? అందుకని వీడేం కోరుకోవాలనుకున్నట్ట? నిర్దేవం అని కోరుకున్నట్ట. నిర్దేవం కోరుకుందాము అని అనుకున్నట్ట వీడు. నిర్దేవం అంటే దేవతలు లేకుండా ఉండుగాక అని కోరుకున్నట్ట వీడు. ఎవరు? కుంభకర్ణుడు. ఇది తెలిసినటువంటి దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మగారిని అడిగట, ఏమయ్యా వాడు నిర్దేవం అని చెప్పేసి అడగబోతున్నాడు, దేవతలు లేకుండా చేసేటట్టు మా గతి ఏమవుతుంది, నువ్వు ఏదన్నా చేయి స్వామి అని అంటే, అప్పుడు ఎవరికి చెప్పారట? సరస్వతి దేవికి చెప్పి, సరస్వతి నువ్వు వెళ్ళి ఆ కుంభకర్ణుడి యొక్క నాలుక మీద కూర్చోపో అని చెప్పాట. సరే వీడు తపస్సు అయింది, ఈయన ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మగారు ఏం కావాలి నీకు అని అడిగట. ఎవరిని అడిగాడు? కుంభకర్ణుడిని. వీడేమన్నాడు? నిర్దేవం అని అడగాలి కదా, నిద్ర ఏవా అని అడిగట. ఆ అడిగిచ్చింది ఎవరుట? సరస్వతి దేవి. నిద్ర ఏవా, నాకు నిద్రే కావాలి అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆగితే మళ్ళీ ఏమైనా అడుగుతాడేమన్నట్టు. నీకు నిద్ర ఏవ, నిర్దేవం కాస్త పోయి ఏమైంది? నిద్ర ఏవ. అందుకని వాడికి ఉన్నటువంటి వరం ఏమిటి? 6 నెలలు తింటాం, ఒక రోజు లేవడం, మళ్ళీ 6 నెలలు తింటాం, 6 నెలలు పడుకోవడం, ఒక రోజు తింటాం, మళ్ళీ 6 నెలలు పడుకోవడం. ఇది అనమాట. అలాంటి వాడితో కూడా నువ్వు పోటీ పడి వాడి యొక్క సంపద అయినటువంటి నిద్రను పొందావా అమ్మా అని అంటున్నారు అనమాట. ఇది ఒకటి స్వారస్యం. అయితే కుంభకర్ణుడు అని అంటే, కుంభం అంటే కుండ నుంచి ఉద్భవించినటువంటి వాడు ఎవరు అని అంటే, ఇక్కడ ఒక అగస్త్య మహర్షి కుంభం నుంచి పుట్టినటువంటి వారట. అగస్త్య మహర్షి చాలా గొప్పవారు. ఆయనకు మా జ్ఞాన సంపన్నులు. ఆయన 3 విషయాల్లో గొప్పవారు అని చెప్తారనమాట. ఒకటేంటి? వింధ్య యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వారు. వింధ్య పర్వతానికి ఆహారం రోజు దానికి అహంకారం పెరుగుతుంది. ఎందుకుట అంటే, సూర్యుడు ఉన్నాడు కదండి, సూర్యుడి యొక్క గమనం ఎలా ఉంటుంది అంటే, మధ్యలో ఉండేటువంటి ఇంకో పర్వతం ఉంది కదా, పెద్ద పర్వతం, దాని పేరేంటి? మేరు పర్వతం. ఈ మేరు పర్వతం చుట్టూతా తిరుగుతూ ఉంటాడట స్వామి. ఆ తిరిగేటువంటి సందర్భంలో మేరు అంత గొప్పదా, నేను ఎందుకు గొప్పదాన్ని కాలేను అని అనుకున్నట్ట వింధ్యుడు. అనుకుని ఏం చేసేట, ఈయన పెరగడం మొదలు పెట్టాట. ఈ వింధ్య పర్వతం ఎక్కడ ఉంటుందండి? అటు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉంటుంది వింధ్య పర్వతం. ఇది ఉన్నట్టుండి అలా పెరుగుతూ పోతుంది. అలా బాగా ఎత్తుగా పెరుగుతోందిట. అంటే నేను మేరు పర్వతం కంటే గొప్పవాడిని అని అనిపించుకోవడం కోసం. తద్వారా ఏమైంది? అవతల ఉన్నటువంటి సూర్యకిరణాలు దక్షిణ వైపు ఉన్నటువంటి భాగానికి రావటం లేదు. ఇక్కడంతా కూడా చీకటి, అజ్ఞానం అలవాటిచ్చిపోతున్నారు వీళ్ళు. అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేస్తే, దీని సమర్థుడు ఎవరు? వింధ్య యొక్క అహంకారాన్ని అమర్చేటువంటి వాడు అని అంటే, ఇదిగో ఈ అగస్త్య మహర్షిని ప్రార్థన చేశారట. స్వామి నువ్వు ఎలా అయినా వింధ్య యొక్క ఆ అహంకారాన్ని అణిచు అని చెప్పేస్తే, ఈయన వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని చూసినటువంటి వింధ్య పర్వతం తల వంచి కిందకి ఒగ్గిందిట. ఒగ్గి స్వామి అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆయన అన్నట్ట, నేను కొంచెం పని ఉండి నేను దక్షిణాదికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చేదాకా నువ్వు అట్లాగే ఉండు అని అన్నారట. అంటే అలాగే ఉండిపోయింది. ఇంకా అక్కడి నుంచి దాన్ని పెరగడం ఆగిపోయిందిట. అంటే దీనిలో ఏంటి స్వారస్యం అంటే, మనలో ఉన్నటువంటి అహంకారం పెరుగుతుంది. ఆ మాటికి పెరిగేటువంటి అహంకారాన్ని అణిచేటువంటి వాడు అని ఇక్కడ అర్థం అనమాట. అదొకటైతే, రెండోది రాక్షసులందరూ కూడా సముద్రం అడుగుకెళ్ళి దాక్కునేవాళ్ళట. రాత్రిపూట బయటకు వచ్చేవాళ్ళ. దొరికిన దేవతం దొరికినట్టుగా వాడు చేయాల్సిన పనులన్నీ చేసి వాళ్ళని చంపి తింటుండేవాళ్ళట. వీళ్ళంతా భయపడిపోయి బ్రహ్మదేవత దగ్గరికి వెళ్ళారట. ఏమయ్యా ఈయన పరిస్థితి ఏమిటి అని అంటే, సరే ఇది కూడా తీర్చగలిగినటువంటి వాడు ఎవరు అంటే అగస్త్య మహర్షికి చెప్తే ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆచమనం చేశాడు. ఆచమనం అంటే ఏంటి? ఏదైనా మనం పూజ అది చేసే ముందుగా మనకి తీర్థం ఇస్తారు కదా, ఆచమ్య అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని చేస్తాం కదా. అలా చేసేటువంటి క్రమంలో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు మొత్తం కూడా పుక్కిట పెట్టేశాట. పుక్కిట పెట్టంగానే ఇంకెవరున్నారు అక్కడ లోపల? రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులందరూ బయటపడేసరికి దేవతలందరూ వెళ్ళి రాక్షసులు యుద్ధం చేసి ఆ రాక్షసులను సంహరించారు. అంటే సమస్తమైనటువంటి వేద శాస్త్రాన్ని ఇచ్చేటువంటి ఎంత వేద రాశి కదండి సముద్రం అంటే, అంత విజ్ఞానాన్ని మనం పొందాలి అనేటువంటి భావన. తర్వాత వాతాపి ఇల్వలు అనేటువంటి 2 రాక్షసులు ఉండేవారు అనమాట. వాళ్ళ పని ఏమిటి? వాతాపి ఇల్వలు ఇద్దరు ఒక మంచి ఎవడన్నా దొరికాడని నాబట్టి వాడిని పట్టుకొచ్చేసి వాడిని కూర్చోబెట్టి, ఈ వాతాపిని ఎలా మార్చేవంటే ఒక మేకలాగా మార్చి దాన్ని కోసి దాంతో కూర వండి వాడికి పెట్టేవాడు. పెట్టంగానే వాడు తినేవాడు సంతోషంగా.
తిన్న తర్వాత ఏం చేసేవట, ఈ ఇల్వలుడు అనేటువంటి వాడు వాతాపి ఆగచ్చ అని పిలిచేవట. వాతాపి రా బయటికి అని చెప్పేసినేవట. ఈ లోపల ఉన్నటువంటి ఆ వాతాపి అనే రాక్షసుడు ఏం చేసేవాడు, శుభ్రంగా పొట్ట చేసుకుని బయటకు వచ్చేవాడు. ఈ చచ్చిపోతాడు కదా వీడు, వాడిని ఇద్దరు చక్కగా తిని భోజనం చేసేవాళ్ళు. అలా జరుగుతుండేది. ఈ విషయం వెళ్ళి అగస్త్య మహర్షికి చెప్తే, సరే వీళ్ళ సంగతి నేను తెలుస్తాను, ఆయన కూడా వచ్చారు. అలాగే ఈ వాతాపిని మేకలాగా చేశాడు, కొట్టాడు, వాడికి పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన తిన్నాడు. తిన్న తర్వాత ఇట్లా రుద్దుకున్నట్టు కడుపు ఏమన్నాడు, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని. అంటే తిన్నటువంటి వాతాపి ఏమైపోయాడు, ఇక్కడ జీర్ణం అయిపోయాడు. ఈ వీడు ఇలవలుడు పిలుస్తున్నాడు, వాతాపి ఆగచ్చా, వాతాపి ఇంకేమొస్తాడు, ఆయన అరిగిపోయాడు కదా ఈయన పుట్టలో, ఇంకా రాలేకపోయాడు. అది తెలిసినటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ఇలవలుడు అనేటువంటి రాక్షసుని కూడా తన తపోశక్తితో చంపేశాట. ఈ విధంగా చెప్తారు. ఇలా 3 విషయాలకి గొప్పవాడు. అంత గొప్ప గోప బాలికట ఈ వేళటి గోప బాలికని మేలుకొలుపుతూ, ఆతనందలుడయాయ్, ఏమమ్మా అధికమైనటువంటి నిద్రమతో కలిగినటువంటి దాన, నువ్వు లేచి వచ్చి తలుపు తీయవలసింది. నీ నిద్ర ఏమిటా నిద్ర, నీ నిద్ర అనేటువంటిది మాకు నిద్ర పట్టించేదిగా ఉండాలి. ఇంకా నువ్వు నిద్రపోతుంటే మాకు నిద్ర ఎలా పడుతుంది కనుక నువ్వు లేచి వచ్చి మాకు మా యొక్క ఆ సమాధి అవస్థ నుంచి బాహ్య స్మృతికి రావమ్మా అని చెప్పి పిలుస్తూ, అరుంగలమే ఓ దుర్లభమైనటువంటి ఓ భూషణమా అనంటూ తెత్తమాయ వందు తేరుకొని రావాల్సింది. నువ్వు గవాలను మేము పిలిచాం కదా అని చెప్పేసి గవాలను వచ్చేస్తావేమో. ఎందుకంటే కుంభకర్ణుడితో పోల్చారు కదండి వీళ్ళు. కుంభకర్ణుడు అంటే రాక్షసుడితో నన్ను పోలుస్తారా అనేటువంటి బాధతో ఆమె ఎక్కడ వచ్చేసి అలా పడుకున్న వాళ్ళు, నిద్ర నుంచి పక్క మీద పడుకున్న వాళ్ళు, ఇంకా నిద్ర తీరని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా మత్తుగా ఉంటుంది, తూలుతూ ఉంటారు. ఆ వస్త్రాలన్నీ కూడా ఎట్లాగా ఉంటాయి. అలా వచ్చి మాకు దర్శనం ఇచ్చామనుకో మేము తట్టుకోలేమమ్మా నీ యొక్క వైభవాన్ని, నువ్వు తేరుకొని వచ్చి తలుపు తీయమంటున్నారు. ఈ రామచంద్రమూర్తి 6 నెలలు సమయం ఇచ్చాడు సుగ్రీవుడికి. సమయం ఇచ్చి ఏం చెప్పాడు, ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత నువ్వు సీతమ్మ జాడ వెతకాల్సిందే అని చెప్తే ఈయన 6 నెలలు హాయిగా ఆ తార పక్కన పడుకొని ఆనందం అనిపిస్తున్నాడు. ఇది తెలుసుకున్నట్టు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామికి చెప్పాట, లక్ష్మణ వెళ్ళి ఆ సుగ్రీవుడి సంగతి ఏమిటో చెప్పు, వాలి వెళ్ళినటువంటి ద్వారాలు తెరుచుకునే ఉన్నాయి అని చెప్పాట. వాలి వెళ్ళినటువంటి ద్వారాలు తెరుచుకున్నాయంటే ఏమిటి, వాళ్ళని చంపేశాడు కదా, అడు పంపించాను, ఇంకా ఆ దారం ముయ్యలేదు, నువ్వు మాట తప్పావంటే నువ్వు కూడా మీ అన్న వెనకాల వెళ్తావని చెప్పేసి మాట చెప్పారా నాయన అని చెప్పి పంపించట. ఈయన అసలు లక్ష్మణస్వామి అంటే అనంతుడు కదండి, 1000 ముఖాలతో బుసలు కొట్టుకుంటూ వెళ్ళాట. వెళ్ళి ఆ సుగ్రీవుడి భవనం ముందు నుంచొని ఒకసారి నారిని ఇట్లా బేస్ లాగట, ధనుష్టాంకారం చేసేట. ఆ దెబ్బకి మంచం మీద ఉన్నటువంటి సుగ్రీవుడి కాస్త ఎగిరి కింద పడి దాక్కున్నట్ట. నాయనో వచ్చినటువంటి వాడు లక్ష్మణుడి, నేను ఈ పరిస్థితుల్లో నీ లక్ష్మణుడి కనుక ఎదురుపడ్డానంటే నేను మా అన్నయ్యతో పాటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి తారని ప్రార్థన చేస్తే ఆమె ఏం చేసింది, బాగా మండేటువంటి మంటని అదుపు చేయాలంటే ఏం చేయాలి, కాస్త నీళ్లు చల్లాలి కదా. అందుకని ఈమెం చేసింది, పడుకున్నట్టుగా లేచి వచ్చేసింది. అసలు లక్ష్మణ స్వామి అన్నాళ్ళు అమ్మతో సీతమ్మతో కలిసి ఉన్నా కూడా ఆ పాదాలు తప్ప ఆమె ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా లక్ష్మణ స్వామికి తెలియదుట. లక్ష్మణ స్వామికి ఇచ్చేట ఏవి ఆభరణాలు మూట, లక్ష్మణ ఇదిగో ఈ మీ వదిన గారు పెట్టుకునేటువంటి దండకడియాలేనా, ఈ వదిన గారు పెట్టుకునేవి అవేనా ఇవేనా అడుగుతున్నావు, అన్నయ్య నన్నేం అడుగుతావు నాకేం తెలుసు కనుక అనంటే చివరికి కాళ్ళకు పెట్టుకునేటువంటి గజ్జలు లాంటివి ఉంటాయి, అవి చూపించి మీ వదిన గారివేనా అని అడిగితే ఇవి మాత్రం వదిన గారివే అన్నయ్య అని చెప్పేసి చెప్పాట. పరాయి స్త్రీని కన్నెత్తి చూడనటువంటి లక్ష్మణ స్వామి ఈ తారని మాత్రం చూస్తాడా. కాబట్టి నువ్వు అలా వస్తావేమో, తారలాగా వస్తావేమో, అలా కాదమ్మా, నువ్వు సర్దుకొని రావాల్సింది, వచ్చి తలుపు తీయవలసింది, వచ్చి మా గోష్ఠిలో చేరవలసింది, నిన్ను ముందుంచుకొని మేము వెళితే పరమాత్మ ఆనందంతో మమ్మల్ని అనుగ్రహిస్తాడమ్మా, నువ్వు రావాల్సిందని చెప్పేసి ఇవాళ గోపబాలికని ప్రార్థన చేస్తారు. ఆమె లేచి వస్తుంది. ఇవాళ గోపబాలిక ఎవరు అంటే ఆళ్వార్లలో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి నమ్మాళ్వార్లు అని చెప్తారు, ఇంకోటి ఏమో కులశేఖర ఆళ్వార్లు అని చెప్తారు. రేపు అనుభవాన్ని మనం పొందుతాం. ఫస్ట్ ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నో తుచ్చ వర్గం హింద్రమనాయ మాతృందరారో వాస